నేను ఇప్పుడు చెప్పినట్టు గోల్డ్ వచ్చేసి 3,000, వెండి వచ్చేసి 10,000 తగ్గింది అని అంటున్నారు. ఇది వాస్తవమేనా? యాక్చువల్గా అయితే ఇది తగ్గిందండి. యాక్చువల్గా గోల్డ్ అంతకు ముందు 2,70,000 1 వీక్ బ్యాక్ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇది 2,20,000 దాకా వచ్చింది మార్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ గా కూడా గోల్డ్ సిల్వర్ తగ్గటం వల్ల ఈ రేట్లు వచ్చాయి. సో 2,20,000 ఇప్పుడు మార్కెట్ లో బాగా తగ్గింది. సిల్వర్ కానీ సిల్వర్ వచ్చి 2,20,000 వచ్చింది. గోల్డ్ వచ్చి 1,38,000 దాకా లో లెవెల్ వచ్చింది. ఇది M6 రేట్స్. ఇంకా 24 క్యారెట్ వచ్చి 1,38, 22 అయితే 1,30 దాకా కూడా వచ్చింది. సో గోల్డ్ సిల్వర్లు అయితే బాగా తగ్గాయి. ఇంటర్నేషనల్ గా $4,000 దగ్గరికి గోల్డ్ వచ్చింది. అదే సిల్వర్ చూసుకుంటే ఇంటర్నేషనల్ గా సిల్వర్ వచ్చి $58 దగ్గరికి వచ్చింది. ఇది లాస్ట్ టైం $100 దాకా వెళ్ళింది సిల్వర్. అలాగే గోల్డ్ తీసుకుంటే $5,000 దాకా వెళ్ళి 1,80,000 మనం చూసాం ఈ ఇయర్ స్టార్టింగ్ లో. ఫిబ్రవరిలో మార్కెట్లు క్రాష్ అయింది గోల్డ్ సిల్వర్ మార్కెట్లు. అప్పటి నుంచి చూసుకుంటే మళ్ళీ మార్చి ఏప్రిల్లో వచ్చి ఒకసారి లాస్ట్ టైం 1,25,000 దాకా వచ్చింది గోల్డ్. సో రీసెంట్ గా ప్రధాన మంత్రి గారు కూడా మనకి గోల్డ్ కొనద్దు, ఎకానమీకి మనకి ఇప్పుడు పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అలాంటి టైంలో ఇప్పుడు ఏమైందంటే 2 నెలల క్రితం చెప్పిన మాట ఇప్పుడు ఈ హార్ముజ్ జల్సంధి రిలీజ్ అవటం, అలాగే ఇరాన్ అమెరికా వీళ్ళు వాణిజ్య ఒప్పందం సీజ్ ఫైర్ తీసుకోవటం వల్ల ఇప్పుడు పెట్రోల్ కూడా $675 ఆ రేంజ్ కి వచ్చింది. అంతకుముందు $100 ఆ రేంజ్ ఉంది. ఇంకా కంటిన్యూ అవుద్దాం అనుకున్నాం. కాబట్టి ఇలాంటి టైంలో ఏంటంటే అలాంటి థ్రెట్ కూడా ప్రెసెంట్ లేదు. కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గటం అనేది ఒక లేడీస్ అందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం. కాబట్టి మీరందరూ వెళ్ళి కొనుక్కోండి. అయితే అవసరమైంది మాత్రమే కొనమని మేమేంటంటే అది అనలిస్ట్ గా రిక్వెస్ట్ చేసేది. అవసరమైనంత గోల్డ్ ఫిజికల్ గా కొనుక్కోండి. తర్వాత డిజిటల్ గా కొనుక్కోండి. గోల్డ్ అనేది ఇప్పుడు ఈటీఎఫ్స్ లో కొనొచ్చు. అలాగే ఎలక్ట్రిక్ ర్యామ్స్ లో కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో కొనొచ్చు. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి గోల్డ్ ఫిజికల్ గా ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ పడుతుంది. ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంత కొనుక్కొని తర్వాత గోల్డ్ అంతా కూడా డిజిటల్ గా సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. సో ఒకవైపు యుద్ధం ప్రస్తుతానికైతే ఆగిపోయింది కాబట్టే గోల్డ్ రేట్స్, వెండి రేటు ఇవన్నీ తగ్గుతున్నాయని అనుకోవచ్చా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? కేవలం ఇదేనండి. గోల్డ్ రేట్ తగ్గటానికి మేజర్ కారణం ఏంటంటే యుద్ధం తగ్గింది. యాక్చువల్గా యుద్ధం తగ్గితే ఆ గోల్డ్ రేట్ పెరగాలి. కానీ ఏంటంటే ఇప్పుడు తగ్గింది ఇంకా తగ్గుతున్నాయి. ఎందుకంటే యుఎస్ లో ఏంటంటే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే ఒక ఊహాగానం ఉంది. అలాగే కొంచెం ఈ జాబ్స్ డేటా కూడా అంత ఎక్స్పెక్టెడ్ రాలేదు. కాబట్టి ఏమవుతుందంటే అన్సర్టనిటీ ఇంకా ప్రివేల్ అవుతుంది. దానివల్ల గోల్డ్ మీద సిల్వర్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాల్యూమ్స్ కూడా బాగా తగ్గినాయి. అంతకుముందు లాస్ట్ టైం నవంబర్ నుంచి మార్చి వరకు చూసుకుంటే విపరీతమైన మూవ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఈ అమౌంట్ ఆ హ్యూజ్ మార్జిన్స్ ఇక్కడ ఇక్కడ ఫీచర్స్ ఆప్షన్స్ లో హ్యూజ్ మార్జిన్స్ పెంచడం వల్ల అంత ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఇమీడియట్ గా ఎక్కువ మూవ్మెంట్ అయితే రావట్లేదు. పార్టిసిపేషన్ అది కూడా నార్మల్ గా ఉంది. కాబట్టి ఈ టైంలో ఇక్కడ లో లెవెల్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది ఎందుకంటే ఇక్కడ సిల్వర్ కానీ గోల్డ్ కానీ హై రేట్ లో బాగా చాలా మంది కొన్నారు. వాళ్ళందరూ ఏంటంటే లో రేట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రేట్ కరెక్ట్ రేటే కాబట్టి ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనకి మంచి యావరేజ్ వస్తుంది అనే పాయింట్లు ఇక్కడ ఎక్కువ సపోర్ట్ అయితే బాగా ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ బయింగ్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఈ రేట్లు ఎక్కువ నిలబడవు. మళ్ళీ సోమవారం కల్లా మళ్ళీ మా రేట్లు పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి నాకైతే. ఓకే సార్. ఇప్పటి వరకు తగ్గిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకా తగ్గుతుందేమో అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆశపడుతున్నారు. సో ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా అంటే 1,00,000 వరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఛాన్సెస్ ఉన్నాయా అసలు? ఇదేనండి చాలా మంది మనం ఏంటంటే గోల్డ్ తగ్గుతుంది అనగానే మనకి ఇంకా తగ్గిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ లో ఉంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ తగ్గింది కాబట్టి ఈ తగ్గిన రేటుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి మనకి ఇప్పుడు నేను 100 1 lakh ఇన్వెస్ట్ చేస్తా అన్నప్పుడు ఒక 50,000 పెట్టి ఇక్కడ కొనుక్కోండి. ఓవరాల్ గా ఏమవుతుందంటే గోల్డ్ ఎవరో నష్టపోయేది ఏమి ఉండదు. ఒక 1 year 2 years తర్వాత చూసుకుంటే ఎప్పుడు పెరిగేది రేట్లు. మనం కావాలంటే మీరు మన 20 years బ్యాక్ ఎలా ఉంది, లాస్ట్ 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రేట్లు చూస్తే
ఎప్పుడు కూడా 5 years బిలో రేట్కి ఎప్పుడు రాదు గోల్డ్ అనేది. సో మేబీ 1 year బిలో రావచ్చు, మళ్ళీ నెక్స్ట్ చూడంగానే కూడా రేట్లు పెరుగుతాయి. కాబట్టి గోల్డ్ సిల్వర్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి ఇన్వెస్టింగ్ టైం లాగా తీసుకొని ఇక్కడ ఒక 30% లేదా 50% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి తగ్గుతుంది ఇంకా ₹1,00,000 వచ్చేస్తుంది అనే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేపొద్దున పెరిగింది అనుకోండి ఈ రేటు కూడా నిలబడదు అనేది ఒక పాయింట్. కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసుకోవడమే బెటర్. ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ లో మళ్ళీ చేసుకోవచ్చు. అదే బెటర్ ఐడియా. సార్ వెండి కూడా చూసుకున్నట్లయితే ఒక్క రోజు 10,000 అని అంటే మామూలు విషయం కాదు. సో ఈ తగ్గిన రేట్ ని బట్టి ఈ రోజు ఎంత ఉంది గోల్డ్ రేట్, వెండి రేటు, అండ్ ఇది కూడా ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంటుందా? డ్రాప్ చాలా ఎక్కువగా ఉంది వెండిలో, ఎందుకంటారు గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే? గోల్డ్ తో కంపేర్ చేస్తే వెండి బాగా డ్రాప్ అయిందండి. అయితే ఏంటంటే ఇప్పుడు 2,20,000 మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు మేజర్ గా సపోర్ట్ తీసుకుంటుంది, ఎందుకంటే చాలా మంది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ హై రేట్ లో కొన్న వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ కొనడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ లో ఇప్పుడు రేట్లు బాగా పెరుగుతాయి. సో ఇక్కడ 2,20,000 సపోర్ట్ తీసుకుంటే మాత్రం మళ్ళీ 240 ఆ రేంజ్ కి మండే ట్యూస్డేలోనే వచ్చేయచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మంచి అంటే లాస్ట్ బాటమ్ రేట్స్ వచ్చాయి. చాలా మంది ఏంటంటే ఇది తెలియకుండా ఇంకా 2 lakhs వస్తుంది, లేకపోతే 1,80,000 వస్తుంది అనుకుంటారు. కానీ ఎందుకంటే ఇక్కడ బెండ్కి ఏమవుతుందంటే అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంది. అటు సోలార్, అది ఎనర్జీ సోలార్ ప్యానల్స్ లో కానీ, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కానీ సిల్వర్ అనేది యూసేజ్ ఉంది. అలాగే గోల్డ్ కి సప్లిమెంట్ కింద కూడా సిల్వర్ వాడుతున్నారు. కాబట్టి సిల్వర్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, గ్రోత్ కూడా ఉంది. బట్ ఒక 1 year మేము చూసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబుల్ రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 4 lakhs అయితే 2 years గ్యాప్ లో 4 lakhs కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు 2,20,000 ఆ రేంజ్ ని మంచి రేట్ కింద తీసుకొని కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ తగ్గితే ఓకే, బట్ ఈ మళ్ళీ తగ్గుతుందని వెయిట్ చేసే పరిస్థితి కన్నా ఆల్రెడీ చెప్తుంటే దాదాపు ₹80,000 ఒక కేజీకి తగ్గిందంటే మంచి బాగా తగ్గినట్టే. కాబట్టి ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని నా సజెషన్ అనమాట. చాలా మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. సో కొంత ఇన్వెస్ట్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఎప్పుడు గోల్డ్ తగ్గుతుందా, ఇమీడియట్ గా ఎంతో కొంత కొందామా అని చెప్పేసి. సో అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ కొంటే బెటరే అంటారా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలా, లేదు గోల్డ్ కాకుండా సిల్వర్ కొనాలా, ఏది కొంటే మంచిది అంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే? ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ కి 60%, గోల్డ్ 40% ఇవ్వచ్చు అండి. ఎందుకంటే సిల్వర్ కి ఎక్కువ అవుట్ పెర్ఫార్మ్ ఉంది, అండ్ గోల్డ్ కన్నా సిల్వర్ బాగా తగ్గింది. అంటే 4,50,000 కరెక్షన్ తో చూస్తే 50% తగ్గింది. గోల్డ్ ఓన్లీ 20%, 25% తగ్గింది. కాబట్టి గోల్డ్ కి నెక్స్ట్ ఏంటంటే విపరీతమైన పెరగడానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉండదు మనకి. ఓకే, 800 tons 700 tons యావరేజ్ డిమాండ్ తప్ప ఒక్కసారి డబల్ అయ్యేటట్టు ఉండదు డిమాండ్ మనకి. కాబట్టి సిల్వర్ కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఆల్టర్నేట్ వెహికల్స్ కి చూస్తున్నాం. గోల్డ్ కి ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు, అలాగే సోలార్ ప్యానల్స్ చూస్తున్నాం. కాబట్టి సిల్వర్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి సిల్వర్ కి 70%, గోల్డ్ కి 30%. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 1 lakh ఉంది, ఇన్వెస్ట్ చేయాలి నేను. గోల్డ్ అయితే 30,000, సిల్వర్ అయితే 70,000 అలా ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. బట్ ఇది కూడా ఒక 1 year నుంచి 2 years హోల్డ్ చేస్తానంటేనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే బారోడ్ మనీ తీసుకురావటం, ఇప్పుడు తగ్గింది కదా అని అప్పు చేసి, కంపల్సరీ అప్పు చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు, సర్వనాశనం అయిపోతాం. ఎందుకంటే కమోడిటీ ప్రైసెస్ అసలు మన చేతిలో ఉండదు, తర్వాత మనం ఇబ్బంది పడతాం. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ మీ దగ్గర 10,000 ఉంటే 10,000 పెట్టుకోండి ఫ్రీ అమౌంట్, అలా 50,000 ఉంటే 50,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ అమౌంట్ తో నాకు ఒక 1 year వరకు ఇబ్బంది లేదు అని అనుకున్న అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అంతకు మించి ఎక్కువ చేసామంటే ఏంటంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే గోల్డ్ ఒకసారి ఆర్నమెంట్ కొన్నాము, మన లేడీస్ కి ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ మన చేతికి ఎవరు, ఎందుకంటే మళ్ళీ అది అమ్మటానికి అవ్వదు. కాబట్టి మీరు ఇచ్చే వాళ్ళందరూ లేడీస్ కి ఆర్నమెంట్స్ కనుక కొనే వాళ్ళందరూ కూడా ఓన్ క్యాష్ తో కొనుక్కోండి. లేదేదైనా కొంత అమౌంట్ అప్ చేసి, కానీ కంప్లీట్ 100% బారోడ్ స్ట్రెంగ్త్ మీద వెళ్ళొద్దు అనేది నా పాయింట్. సో మీరు అది చేసుకోవచ్చు. ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ లో ఇప్పుడు తగ్గింది కాబట్టి, గోల్డ్ ప్రైస్ తగ్గింది, అలాగే సిల్వర్ ప్రైస్ కూడా తగ్గింది కాబట్టి ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అంటే తగ్గినప్పుడే మనం స్టాక్స్ కొనుక్కోవాలి అని అంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు టైం అంటారా, రైట్ టైం అయినా?
స్టాక్ మార్కెట్ కి అయితే ఇది మంచి టైం అండి. ఎందుకంటే మంచి క్వాలిటీ స్టాక్స్ అన్ని కూడా తక్కువ రేట్లో ఉన్నాయి. అలాగే టాప్ 200 కంపెనీస్ లో వాల్యుయేషన్స్ పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ర్యాలీ. కాబట్టి స్టాక్ మార్కెట్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ కూడా ఇది ఒక బంపర్ ఆఫర్ కింద తీసుకోవచ్చు.